పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పోలిమెట్ల ఆంజనేయులు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. వీరు వరి పంటలో అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు. వేసవిలో పచ్చి రొట్ట, జీలుగా, నవధాన్యాలు 32 రకాలు వేసాం. దానికి దమ్ము చేసి కలియ దున్ని చేనుకి బలంగా ఉంటుంది. నాట్లు వేస్తున్నాం 10-21, 13-18, 52-04 బీపీటీ. ఈ 4-5 రకాల ఓడ్లు నారుమడి పోసి బెంగాల్ నుంచి లైన్లు ఓడిచే మనుషులను తీసుకొచ్చి లైన్గా ఓడిపించి మాకు దోమ కానీ అలాగే పురుగు కానీ స్వేమ్ ఉందనేది లేకుండా కలుపు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే మాకు కొంచెం అధికంగా పడి దిగుబడి విషయంలో బాగా ఎక్కువగా వస్తుంది. 10 కేజీల విత్తనాలతో 1 ఎకరం ఓడి పొడుస్తారు వాళ్ళు. ఒక 10 అడుగుల దూరాన్ని 2 మనుషులతో 6 వరుసలతో ఈ దరి నుంచి ఆ గట్టు వరకు కూడా ఒకే లైన్గా ఓడుస్తారు. గాలి తిన్నగా వెళ్ళడానికి వెళ్తూ వెళ్ళడానికి చాలా ఉపయోగపడుద్ది. విత్తనం చాలా బాగా కలిసి వస్తుంది. మంచిగా మనకు దుబ్బు శాతం ఉండి గాలి వెళ్తురు తగ్గుతుంది కనుక దిగుబడి శాతం బాగా పెరుగుతుంది. ఈ సస్యరక్షణలో ఎరువులు అలాగే పంచగవ్య, జీవామృతం, సూడోమోనాస్ వాటితో మేము ఈ ఖర్చు తగ్గించుకుంటూ ఎక్కువ దిగుబడి రావడానికి కొంత ఎరువులు కూడా వేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాము. మేము చేసే విధానాన్ని బట్టి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది. 13-18 అనే రకానికి పిచికారీ దాదాపుగా అవసరం అయితే లేదు. వాతావరణ రీత్యా ఏదన్నా అవసరం అయితే ఒకసారి చేస్తాం. చాలా బాగా దిగుబడి వస్తుంది. అలాగే 10-21 కూడా అలాగే ఉంటుంది. బీపీటీ వరకు కొంచెం ఏదన్నా స్వే విషయంలో కొద్దిగా ఒకసారి అవసరం వస్తుంది. కోతకు వచ్చేటప్పటికి హార్వెస్ట్తో కోతకు ఇస్తామండి. గంటకి 3500 ఛార్జ్ చేస్తారు. ఒక గంటకి దాదాపుగా ఎకరం అయిపోతుంది. లేకపోతే ఏదైనా 10 నిమిషాలు ఎక్కువ పడుతుంది. ఆ ఒడ్లు డైరెక్ట్గా మిల్లుకి అమ్ముకోవడానికి గవర్నమెంట్ వారు మాకు ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. అమ్ముకుంటున్నాం. మొత్తం నాట్లు వేసిన దగ్గర నుంచి కోత కోసి అమ్ముకునే వరకు దాదాపుగా ఒక 30,000 రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతుంది. ఒక 40 బస్తాలు అంతకంటే కొంచెం ఎక్కువగానే దిగుబడి వస్తుంది. కూలీల కొరత కొంచెం అధిగమిస్తే మిగులుబడి ఉంటుంది. ఈ బెంగాలు ముఠాలు వచ్చి కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఊడిపూడుస్తున్నారు. నారు విత్తనం తక్కువ మోతాదుతో ఓడవటం, మాకు గాలి వెలుతురు తగిలి స్వే ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. అలాగే చేను కూడా చాలా బాగుంటుంది. దిగుబడి పెరిగి రైతుకు మేలైన పద్ధతిగా ఉంది. ఇది ఎక్కువ మంది చేస్తున్నారు. మామూలు నాట్లు కంటే కూడా వాళ్ళు 5,000-6,000కి అలా చేస్తే వీళ్ళు 4,500 లోపులోనే వీళ్ళు మంచిగా ఓడుస్తున్నారు. చేనుకి మంచి ఉపయోగం అండి. బెంగాలీ పద్ధతిలో వరి నాట్లు వేసే విధానం ఆచరిస్తూ మేలైన ఫలితాలు పొందుతున్నారు. ఛానల్ ద్వారా రైతు సోదరులకు వరి సాగులో వారి అనుభవాల గురించి చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు. ధన్యవాదాలు.